అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హరీష్ రావుపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఫైర్ అయ్యారు. హరీష్ ఎంత పని చేసినా కేసీఆర్ సీఎం పదవి ఇవ్వరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు తమ పార్టీ సభ్యులు డబ్బులిచ్చి పీసీసీ పదవి కొనుక్కోలేదని విమర్శించారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పారని ఆరోపించారు. హరీష్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు. అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష, ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి, మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటిరెడ్డి. ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది. వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కు 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలే. వారిని విత్డ్రా చేసుకోమని, నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏ విధంగా పెట్టిను, ఎట్లా దోసుకున్నారో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినావా, ఒక ఇల్లు కట్టావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నావు.